హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన గేమ్ చేంజర్ మూవీ ఎలా ఉందో చూద్దాం ఈ వీడియో ద్వారా. సో ఈరోజు రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి అంచనాలతో ప్రేక్షకుల యొక్క హిట్ అనేది అందుకుందా లేదా అనేది చూద్దాం. గేమ్ చేంజర్ ఇందులో రామ్ చరణ్ 3 వైవిధ్యమైన పాత్రల్లో నటించడం జరిగింది. అందులో ఐపీఎస్ ఆఫీసర్గా, ఐఏఎస్ ఆఫీసర్గా, ఒక పొలిటికల్ లీడర్గా, అలానే ఒక ఎలక్షన్ కమిషనర్గా నటించిన విధి విధానం చాలా బాగా ఆకట్టుకుంటుంది. సహజంగా శంకర్ సినిమాలంటే గ్రాండ్గా మంచి రిచ్ లుక్ తోటి కనిపిస్తూ ఉంటాయి. సో వాటికి తగ్గట్టుగానే ఈ సినిమాలో గ్రాండ్నెస్ అనేది ఎక్కడ మిస్ కాకుండా చాలా చక్కగా బాగా ఆవిష్కరించాడు శంకర్. అలానే శంకర్ సినిమాల్లో వచ్చే సాంగ్స్, ముఖ్యంగా అందులో వచ్చే గ్రాఫిక్స్ కానీ ఎటువంటి కొదవ లేకుండా చాలా చక్కగా ఆవిష్కరించాడు. సాంగ్స్లో గ్రాఫిక్స్ ఎఫెక్ట్స్ కానీ చాలా బాగా చూపించాడు. ఇకపోతే సినిమాలోని స్టోరీ విషయానికి వస్తే కొంత కొత్తదనం అనేది లోపించిందని చెప్పాలి. రెగ్యులర్ ఫార్మేట్లోటి, రెగ్యులర్ కథనంతో నడిపించిన విధానం ఎటువంటి ట్విస్టులు లేకుండా, ఉన్న 2-3 ట్విస్టులు కూడా మనం ముందుగానే ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఉండటంతో కొంత కథనం లోపించిందని చెప్పాలి. అలానే ముఖ్యంగా రామ్ చరణ్ యొక్క యాక్టింగ్ ఇందులో వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్ అని చెప్పాలి. అట్లానే ఈయన నటించిన విధానం కానీ, ఈయన నటనలోని పరిణితి కలిగిన విధానం కానీ చాలా బాగా ఉంటుంది. అట్లానే ఈయన రూపొందించిన విధానం, ముఖ్యంగా 3 పాత్రల్లో రూపొందించిన విధానం చాలా బాగా కట్టుకుంటుంది. ఐపీఎస్ ఆఫీసర్ అనేది ఒక క్యారెక్టర్, బట్ అందులో ఎక్కువ సన్నివేశాలు అయితే ఉండవు, 1 or 2 మాత్రమే ఉంటాయి. ఐఏఎస్ ఆఫీసర్గా చూపించిన విధానం చాలా బాగుంటుంది. అట్లానే ఫ్లాష్ బ్యాక్ డ్రాప్లో వచ్చే సెకండ్ హాఫ్ రోల్లో ఫాదర్ క్యారెక్టర్లో పొలిటీషియన్గా నటించిన విధానం కొంతమేర మెప్పించిందని చెప్పాలి. అలానే ఎలక్షన్ కమిషనర్గా ఆల్మోస్ట్ సినిమా ఒక 40% ఈ క్యారెక్టర్ తోటే రన్ అవుతూ ఉంటుంది. సో ఈ క్యారెక్టర్ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా ఎలక్షన్ కమిషనర్ యొక్క విధి విధానం ఏమిటి, అట్లానే ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కమిషనర్ ఏ విధంగా అతని యొక్క ప్రవర్తన, విధి విధానం, వృత్తి ఎలా ఉంటుంది అనేది ఇందులో చెప్పడం జరుగుతుంది. సో ఆ క్యారెక్టర్ని బాగా ఆవిష్కరించాడు రామ్ చరణ్ తేజ్. అట్లానే ఫ్లాష్ బ్యాక్లో రామ్ చరణ్కు వైఫ్గా నటించిన అంజలి, ముఖ్యంగా ఆమె 2 విభిన్నమైన పాత్రల్లో, ఒకటి మదర్గా, ఒకటి వైఫ్గా నటించిన విధానం చాలా బాగా ఆకట్టుకుంటుంది. సో ఆమె యొక్క గత చిత్రాల్లోనూ అట్లానే ఇప్పుడు ఈ చిత్రంలోనూ పోల్చుకున్నట్లయితే చాలా మెచ్యూర్ యాక్టింగ్ అనేది చాలా బాగా చూపించగలిగింది. సో ఈ సినిమా ఓవరాల్గా చూసుకున్నట్లయితే మంచి గ్రాండ్ లుక్, ప్రొడక్షన్లో ఎటువంటి కాంప్రమైజ్ అవ్వకుండా రిచ్నెస్ని మెయింటైన్ చేస్తూ మంచి యాక్టింగ్ స్కోప్ ఉన్న సన్నివేశాలతోటి, మంచి విజువల్ వండర్గా, టెక్నికల్ ఆస్పెక్ట్లో చూసుకున్నట్లయితే మంచి గ్రాఫికల్ వండర్గా, అట్లానే మంచి క్యాస్టమ్స్ తోటి వచ్చారు ఈ గేమ్ చేంజర్ మూవీ తోటి. బట్ కొంతమేర కథనం అనేది లోపించిందని చెప్పాలి. ఇటువంటి కథనం మనం ఇప్పటికి ఎన్నో సినిమాల్లో చూసుంటాము. సరైన బలం లేకుండా కేవలం స్టార్ క్యారెక్టర్ బేస్ చేసుకొని, క్యాస్టమ్ బేస్ చేసుకొని రూపొందించిన విధంగా ఉంటుంది సినిమా. ఓవరాల్గా చూసుకున్నట్లయితే రామ్ చరణ్ యొక్క యాక్టింగ్, అంజలి యాక్టింగ్, అట్లానే సూర్య విలన్ క్యారెక్టర్లో ప్లే చేసిన విధానం, ఆయన యొక్క నటన ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో వెళ్తూ ఉంటుంది. సో వీరి ముగ్గురు యాక్టింగ్ కోసం అయితే 1 time వాచబుల్ అని చెప్పాలి ఈ సినిమాని. ఎట్ ఏ సేమ్ టైం ప్రొడక్షన్ వాల్యూస్లో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా రిచ్గా, గ్రాండ్గా రూపొందించిన విధానానికి చాలా బాగా అప్రిషియేట్ చేసి తీరాలి. ఎట్ ఏ సేమ్ టైం మ్యూజిక్ విషయానికి వస్తే తమన్, ఆయన గత చిత్రాలలాగానే ఈ సినిమాలో కూడా మంచి బీజిఎం ఇచ్చాడు, మంచి మ్యూజిక్ అందించాడు. సో ఎక్కడ ఈ సినిమాకి మ్యూజిక్ విషయంలో కానీ, బీజిఎం విషయంలో కానీ వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్ అని చెప్పాలి. సో వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ అని కూడా చెప్పాలి. సినిమాకి ఒక బిగ్ ప్లస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే తమన్ ఇచ్చిన మ్యూజిక్. సో ఆయన ఇచ్చిన బీజిఎం చాలా బాగా ఆకట్టుకుంటుంది ఈ సినిమాలో. ఎట్ ఏ సేమ్ టైం రామ్ చరణ్ యొక్క యాక్టింగ్ కొంతమేర
పరిచే విధంగా ఉంటుంది. చాలా బాగా ఆకట్టుకున్నాడు. ఓవరాల్‌గా చూసుకుంటే ఈ 'గేమ్ చేంజర్‌లో' కథ కొంచెం చేంజ్ చేసుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. సో, ఈ వీక్‌లో రిలీజ్ అయిన సినిమాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పాలి. సో, ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, నా ఛానల్ పేరొచ్చేసి టీఎస్ఎం బ్లాగ్. థాంక్ యూ. నేను మీ నషరుద్దీన్.